ఇరాను అలాగే ఇజ్రాయెల్ అమెరికా మధ్య యుద్ధం ముగిసిందా? ఒక రకంగా కొన్ని శాంతి ఒప్పందాలు అయితే జరుగుతున్నాయి, అది కూడా పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ తో. ఆ శాంతి ఒప్పందాలు కూడా అయిపోయినాయా నిజంగా? లేదు, ఇక్కడ హార్మూజ్ జలసంధి ఒక రోజు మూసేసామని చెప్తున్నారు, ఒక రోజు ఓపెన్ చేశారని చెప్తున్నారు, నౌకలు వదిలేరని చెప్తున్నారు. మళ్ళీ ఇరాన్ శాంతి ఒప్పందాలు అసలు సరిగ్గా జరగలేదు, అనుకున్న దానికంటే అమెరికా ముందు చెప్పిన ఒప్పందంతో ఏకీభవించలేదు, మళ్ళీ మేము మూసేసామని చెప్పి ఇరాన్ చెప్తోంది. కొన్ని నౌకలు కూడా ఆగిపోయినాయి, భారత్కు సంబంధించిన 2 నౌకల మీద దాడులు కూడా జరిగినాయి. అసలు ఏం జరుగుతుంది? హార్మూజ్ ని క్లోజ్ చేశారా? హార్మూజ్ తో ఎవరు ఆటలాడుతున్నారు? ఇరాన్తో కుదుర్చుకున్న ఒప్పందం అమెరికా ఉల్లంఘించిందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా లెబనాను ఇజ్రాయెల్ మధ్య కూడా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిపోయింది అన్నారు మొన్న అమెరికా ఇన్వాల్వ్మెంట్ తో. ఇప్పుడు మళ్ళీ ఆ శాంతి ఒప్పందాలు ఏమైనాయి? మళ్ళీ రెండోసారి కూడా శాంతి ఒప్పందాలు కుదుర్చుకోవడానికి మాట్లాడడానికి సిద్ధం అవుతున్నారు అనేది పాకిస్తాన్ చెబుతోంది. అసలు హార్మూజ్ జలసంధి ఓపెన్ చేసినట్ట, తెరిచినట్ట, తెరిచి మళ్ళీ ఓపెన్ చేస్తారా? అసలు ఏంటి ఇక్కడ బేసిక్గా ఏంటంటే అమెరికా ఆడుతున్న నాటకం తప్పించి మరేమీ లేదు. వాస్తవంగా కాల్పుల విరమణ ఒప్పందం ఏం కుదరలా. అమెరికా తను కాల్చలేదు, నువ్వు కూడా కాల్చిపాకంది అంతే. అమెరికా నేను కాల్చను నిన్ను, నువ్వు నన్ను కాల్చిపాకంది. అంటే నువ్వు గల్ఫ్ దేశాలను కాల్చబాకంది అంతే, సింపుల్. అదే ఒప్పందం. మిగతాదంతా ఊహాజనితం. ట్రంప్ చాదస్తం అని కూడా అన్నాం. ట్రంప్ని ఆసిఫ్ మునీర్ అన్నా మోసం చేస్తుండాలి, లేదా ఆసిఫ్ మునీర్ని అడ్డం పెట్టి ట్రంప్ అయినా ప్రజలు మోసం చేస్తుండాలి. బేసిక్ గా 15 డిమాండ్లు అమెరికా పెట్టింది, 10 డిమాండ్లు ఇరాన్ పెట్టింది. ఈ 15లో అమెరికా కోరింది ఏంటది? అణ్వస్త్రాలు చెయ్యనని ఇరాన్ మాట ఇవ్వాలి. ఇరాన్ కుదరదని చెప్పింది. స్టిల్ నౌ వాళ్ళ దగ్గర ఉన్న యురేనియం మాకు ఇచ్చేయాలి, కుదరదని చెప్పింది ఇరాను. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అణుక్షేత్రాలు ఏదైతే ఇస్ఫహాను ఈ మిగతా ప్రదేశాల్లో ఉన్నాయో అవి పర్యవేక్షణ తమకు అప్పచెప్పేయాలని. మా దేశంలో నువ్వెవడో పర్యవేక్షించడానికి గొట్టం, మాదే పాకిస్తాన్ కాదు కదా. పాకిస్తాన్ లో దాన్ని నటాంజము ఇరాన్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి రేజినా హిల్స్ వచ్చేటప్పటికి వీళ్ళ దగ్గర ఉంటది. మొన్న జరిగింది కదా, మనం కొట్టాం కదా నూర్ అహ్మద్ ఖాన్ ఎయిర్ బేస్ దగ్గర, అక్కడ వీళ్ళ దగ్గర ఉంటది పాకిస్తాన్. అలా మాదేం మీకు ఇవ్వమని చెప్పింది. పాకిస్తాన్ అయితే వాళ్ళ అణుక్షేత్రాన్ని అమెరికా పర్యవేక్షణలో పెట్టింది బయటికి చెప్పకుండా. మొన్న మనం బాంబే కానీ తెలియలేదు విషయం ప్రపంచానికి. అదే ఇరాన్ అట్ట ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. ఈ 3 ప్రధానమైన డిమాండ్ అమెరికా. ఈ 3 అది కాదంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏది ఈ హార్ముజ్ జలసంధి దిగ్బంధాన్ని వదిలిపెట్టమంటుంది. అక్కడ ఏ డబ్బులు కలెక్ట్ చేయొద్దు అంటుంది. అట్లా కుదరదు, మేము మా చేతుల్లోనే ఉంటది, మేము కలెక్ట్ చేస్తామని చెప్తుంది ఇరాన్. ఇక్కడ ఇంకా అక్కడ కుదిరింది ఒప్పందం? మొన్న ఒక అడుగు వెనక్కేసింది ఇరాన్. అంటే లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు జరపం అని చెప్పి ఒప్పందం జరగలేదా? అది ఒక పెద్ద మోసం. లెబనాన్ తో కాదు ఒప్పందం జరగాల్సింది, హెజ్బుల్లాతో ఒప్పందం జరగాలి. లెబనాన్ అనేది ఒక దేశం అండి, అక్కడ ప్రజల చేత ఎన్నికైనా ప్రభుత్వం ఉంది, అందరూ ఎన్నుకున్నారు లేదా అనేది పక్కన పెడితే, అక్కడ వాళ్ళని పక్కన పెట్టి హెజ్బుల్లా అనే తీవ్రవాద సంస్థ డామినేట్ చేస్తుంది. రాజధాని కూడా వాళ్ళ చేతిలోనే ఉంది, హెజ్బుల్లా చేతిలోనే. హెజ్బుల్లా అనేటటువంటి వాడే ఇరాన్ మనుషులు, ఇరాన్ తయారు చేసిన తీవ్రవాదులు. వాళ్ళని హెజ్బుల్లా సైన్యం అంటది ఇది ఇరాన్. వాళ్ళని సైన్యం అంట తప్పించి వాళ్ళని తీవ్రవాదులకు ఒప్పుకోదు. అది ఆ హెజ్బుల్లా వాళ్ళ మీద దాడి చేస్తుంది ఇజ్రాయెల్. వాళ్ళు లెబనాన్ లో ఉన్నారు కాబట్టి లెబనాన్ లో చేస్తుంది, పాలస్తీనాలో ఉంటే పాలస్తీనాలో చేస్తుంది, యెమెన్లో ఉంటే యెమెన్లో చేస్తుంది, ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి పడి చేస్తుంది వాళ్ళని. వాళ్ళతో ఒప్పందం క్రిందటిసారి జరిగింది కాల్పుల విరమణ ఒప్పందం, ఒక 4 రోజుల క్రితం, 2 నెలల క్రితం. తర్వాత 4 రోజులే కరెక్ట్ గా. తర్వాత అంటే ఈ యుద్ధం ప్రారంభం కాక 4 రోజుల ముందు అనమాట. ఇప్పుడు అంటే 40 రోజులు కదా ఇది, అంతకుముందు 4 రోజుల ముందు జరిగింది. దాన్ని ఉల్లంఘించి హెజ్బుల్లా మొన్న దాడులు చేసింది ఇజ్రాయెల్, సౌత్ ఇజ్రాయెల్ అటు పక్కన ఉంటది అనమాట లెబనాన్ బోర్డర్, దక్షిణం వైపు. మొన్న ఇటు ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ మీద అది డ్రోన్ల దాడులు చేసింది హెజ్బుల్లా. కాబట్టి ఇప్పుడు తుడిచిపెట్టడం బిగించేసింది ఇజ్రాయెల్. కూర్చున్నదేమో లెబనాన్ రాయబారి, ఇజ్రాయెల్ రాయబారి. ఈ లెబనాన్ రాయబారి మాటని
హెజ్బుల్లా వాళ్ళు వినరు. వీళ్ళిద్దరి మధ్యన కాల్పుల విరమణ ఒప్పందం ఎవరిని నాటకాలు ఆడడానికి. అందుకని మళ్ళీ నిన్న హెజ్బుల్లా మీద వేస్తానే ఉంది ఇజ్రాయెల్ అటాక్. దాన్ని అదేంటంటే ఇరాన్ ఆ మాట అడిగింది లెబనాన్ మీద దాడి చేయొద్దని. దాన్ని నేను మాట్లాడాను, ఒప్పించేశాను. ఇజ్రాయెల్ని ఆదేశించాడంట. ఈడబ్బా ఈడెవడు ఆదేశించడానికి? ట్రంప్ గాడి ఆస్తే అయింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ అనేది సార్వభౌమాధికార దేశం. వీళ్ళనే ఎర్రదవల్లాగా వెనకాల తీసుకెళ్తుంది. అది అంత స్ట్రాంగ్ అయిన దేశం అది. దానికి ఈడెవడు ఆదేశించడానికి ఏమనాలా? ఇజ్రాయెల్ రిక్వెస్ట్ చేసాం, ఇజ్రాయెల్ ఒప్పుకుందని చెప్పాలా. కానీ ఒళ్ళు కొవ్వెక్కి బలుపెక్కి మాట్లాడతాడు కదా ట్రంప్. నేను ఆదేశించాను ఇజ్రాయెల్కి అన్నాడు వాడు. అందుకని వాళ్ళు నిన్న వెళ్ళి మళ్ళీ వేసాడు హెజ్బుల్లా ఆదేశం అనేటప్పటికి. అడికి ఆదేశం అంటే మండుతుంది అనమాట బేసిక్ గా. ఏదో పెద్ద రకమని విలువిస్తాడు, చేతస్థంగా ఊరుకోరు కదా. అయిపోయింది. ఆ కారణాన్ని చూపెట్టి ఇక్కడ ఇది మన హార్ముజ్ జలసంధిని వదిలేసామని చెప్పింది ఇదే ఇరాన్ అని. అసలు లాజిక్ ఒకటి ఉంది. ఇరాన్ లో ఎవడు పాలకుడు ఎవడో ఎవ్వడికి తెలియదు ప్రపంచానికి. ఇరాన్ లో వీడికి ఆసిఫ్ మునీర్ అని పాకిస్తాన్ అధ్యక్షుడు కొంతమంది సైన్యంతో పరిచయాలు ఉన్నాయి ఐఆర్జీసీలో. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడు మాట్లాడుతున్నాడు. వాడి మాట ఏం విన్నారో వీళ్ళకి తెలియదు. అధ్యక్షుడేమో పెజెష్కియాన్, ప్రజల చేత ఎన్నికైనోడు. అతన్ని అమెరికా పట్టించుకోదు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ని ఎట్ట పట్టించుకోదు, ఈ పెజెష్కియాన్ని కూడా అమెరికా అట్లా పట్టించుకోదు. అక్కడ సైనిక చీఫ్ ఏమో పెజెష్కియాన్ మాట వింటాడు, కమాండర్లేమో సైనిక చీఫ్ మాట వింటారు. కమాండర్లు అక్కడ ఏం చేశాడంటే కొమైని తను చచ్చిపోతే తను చంపేస్తారని తెలుసు. 7 కమాండర్ల కింద విభజించాడు దేశాన్ని. మొత్తం 31 రాష్ట్రాలు అన్నమాట వాళ్ళకి. ఆ 31 రాష్ట్రాలని 7 జోన్లుగా విభజించాడు. జోనల్ హెడ్స్ ని పెట్టాడు. ఈ జోనల్ హెడ్స్ సైన్యాధ్యక్షుడు మాట వినక్కర్లా. కొమైని లేదా కొమైని తర్వాత వచ్చే వారసుడు, మత వారసుడు. కొమైని తర్వాత ఇప్పుడు ముక్తజా కొమైని మాట వినాలి. ఆ ముక్తజా కొమైని బతికొని రాడో లేదో తెలియదు, కోమాలో ఉన్నాడు. స్టిల్ నౌ అతని పేరుతో ప్రకటనలు ఇస్తున్నారు తప్ప అతను లేడు. అతను ఉంటే ఇష్యూ పరిష్కారం అయిపోయేది. అతను లేడు. ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది ప్రపంచానికి కానీ ఈవెన్ ఇరాన్ లో ఉన్న ఆ కొమైని బ్యాచ్ కి మోసం చేస్తుంది. ఎట్లాగా? ఆ కొమైనీతో కాస్త సన్నిహితంగా ఉన్నటువంటి అక్కడున్న పార్లమెంటు స్పీకరు, అక్కడున్న విదేశాంగ మంత్రి అరాక్చి, వీళ్ళిద్దరూ కూడా కొమైని ఇంతకుముందు పెట్టుకున్నోళ్ళే. వాళ్ళతో చర్చలు జరుపుతుంది. వాళ్ళని ఎవరు డిసైడ్ చేశాడు? ఇప్పుడు కొమైని, ముక్తజా కొమైని ఉంటే ఆడితోనే చర్చలు జరపాలా, ఆయనతోనే. ఆయన కాదనుకున్నప్పుడు ఆయన నేను వీళ్ళని పంపిస్తున్నానయ్యా మీ దగ్గరికంటే వీళ్ళతో చర్చలు జరపాలి, లేదా అధ్యక్షుడితో చర్చలు జరపాలి. వీళ్ళిద్దరితో చర్చలు జరుపుతున్నారు. వీళ్ళు చెప్తే వాళ్ళు మాట వింటారా సైన్యం? లేదు. కాబట్టి ఏం చేశారు? హార్ముజ్ జలసంధి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకోవాలనుకునేది ఈ 7 బ్యాచ్ల ఉద్దేశం. రెగ్యులర్ గా సంపాదించుకోవచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం రోజు డబ్బులు సంపాదించుకుంటది కదా, అక్కడ సరిహద్దుల్లో టోల్ గేట్ల డబ్బులు కూడా పాకిస్తాన్ సైన్యానికే పోతాయి, సైనిక అధికారులు తింటారు. అట్లాగే హార్ముజ్ జలసంధిని శాశ్వతంగా డబ్బులు సంపాదించుకుని ఒక సెంటర్ అనుకుంటాను. టోల్ గేట్ పెట్టుకుని డబ్బులు వసూలు చేసుకోవడం. ఇంకోటి ఆధిపత్యం వస్తుంది కదా, ఎల్లే షిప్ వల్ల తాగుబోతోడు మాట్లాడినట్టు మాట్లాడతారు. ఇక మేము పర్మిషన్ ఇస్తున్నాం, ఎవడో కుదురు మాట్లాడు, ఈడెవడే డబ్బా సొమ్ము సముద్రంలో పర్మిషన్ ఇవ్వడానికి, దాంట్లో కాల్పులు జరుపుతావు నువ్వు, అంతే కదా. ప్రపంచ దేశాలకు మండిన రోజున అందరు కలిసి తలా 4 బాంబులు ఎత్తే చచ్చూరుకుంటారు వాళ్ళు. ప్రస్తుతానికి వేయట్లేదు, ఎందుకంటే వాణిజ్య నౌకలు ఎవరి మీద ఏదో నిదానంగా చూద్దాంలే అనేసేసి. అందరికి ముడి కింద కాలింది అనుకోండి, తలా 4 బాంబులు తీసుకొస్తే ఎంతసేపు? అదేమి ఆకాశంలో చూడుబడ్డ దేశం ఏం కాదు. దాని దగ్గర ఇంకా అణుబాంబులు తయారు చేసుకునే స్టేజ్లో ఉంది. అందులోనే వేసి పెడితే మొత్తం బూడిదైపోతుంది. ఆ బూడిదవ్వకూడదని ఎవడికాడు మానవత్వంతో ఆలోచిస్తున్నాడు. వీళ్ళు అహంకారంతో ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు కూడా ట్రంప్కి ఎంత బలుపు ఉందో వీళ్ళకి అంతే బలుపు ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఓ బ్యాచ్ హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేశారు, ఇంకో బ్యాచ్ వచ్చి అట్ లెబనాన్ దాంట్లో మాకేం తెలియలేదు కాబట్టి మేము కాలుస్తున్నాం అంటాడు. హార్ముజ్ జలసంధిని ఎందుకని ఆపారు? ఇప్పుడు హార్ముజ్ జలసంధిని
ఓపెన్ చేశారు లెబనాను ఇజ్రాయెల్ ఒప్పందం కారణంగా. అది వీళ్ళు చెప్పి ఓపెన్ చేశారు IRGC వాళ్ళు. అట్టించి మేము అడ్డుపడం, మీరందరూ ఎలాంటి ప్రపంచం వాళ్ళందరూ ఇక టోల్ గేట్ అడగంలే అన్నారు. అమెరికా ఏం చేసింది, ఇక్కడ మళ్ళీ డబుల్ గేమ్ ఆడింది. ఇరాన్కి సంబంధించినటువంటి నౌకాశ్రయాలన్నింటినీ అమెరికన్ యుద్ధ నౌకలతో దిగ్బంధించేసింది. ఇరాన్ వాడికి ఇప్పటికీ ఒక పెద్ద సమస్య ఉంది. వాడు అందరి నౌకల్ని ఆపి వాడి నౌకల్ని పోనిచ్చుకుంటున్నాడు కదా, వాడు చక్కగా వ్యాపారం చేసుకుంటున్నాడు ఇప్పటిదాకా. ఇప్పుడు అమెరికా వాడు ఆయువు పట్టును కొట్టింది, ఆ నౌకాశ్రయాల్ని మూసిపడేసింది. అంటే అక్కడ వాళ్ళ యుద్ధ నౌకలు ఉంటాయి. 27 వాణిజ్య నౌకల్ని బయలుదేరిన దాన్ని వెనక్కి పంపించింది. ఇప్పుడు హార్ముజ్ దగ్గర వీళ్ళు ఎట్ట వెనక్కి పంపిస్తున్నారు, ఇరాన్ నౌకల్ని వెనక్కి పంపిస్తోంది అమెరికా. నాతో శాంతి ఒప్పందం ఫైనల్ అయ్యేదాకా నీకు అంతే అంటుంది అమెరికా. భారత్ నౌకలు కూడా ఉన్నాయంట కదా సార్? అదే మొత్తం ఉన్నాయి, మొత్తం 1000 నౌకలు అన్ని బయలుదేరినాయి. వాటిని ఇప్పుడు మళ్ళీ ఇరాన్ ఆపుతుంది. ఎందుకని, మీరు అమెరికా యుద్ధ నౌకలు వెనక్కి వెళ్ళిపోవాలి, మేము ఫ్రీగా ఉండాలి అంటుంది. అమెరికాకి ఇప్పుడు పోయేదేం లేదు, వాణిజ్య నౌకలు మిగతా వాటిని ఆపితే ఆడికేం లాస్ లేదు. కొట్టుకు సచ్చేది ప్రపంచం కదా ఆడికి. వాడు ఇరాన్ని ఈ గ్యాప్ అడ్డు పెట్టి, కాల్పుల అడ్డు పెట్టి వాడి యుద్ధ నౌకలతో ఇరాన్ని దిగ్బంధించి పడేశాడు. ఇప్పుడు ఇరాన్కి ఇప్పుడు వాళ్ళ వాణిజ్య నౌకలు వెళ్ళకపోతే డబ్బులు ఆడి నుంచి వస్తాయి, ఆడ ఆయిల్ అమ్ముకోవాలా. ఆయిల్ ఇప్పటిదాకా ఆడ ఆయిల్ని ప్రపంచ దేశాలు కొనీయకుండా ఇది అడ్డు పెట్టింది. కానీ చైనా కొన్ని మనకి 40 రూపాయలకి రష్యా ఇస్తే వాడికి 30 రూపాయలకి ఇచ్చింది ఇరాన్. అలా డబ్బులు సంపాదించుకుంది ఎంతకాలం ఇరాన్. దాంతోనే ఆ సొరంగాలు దవ్వుకుంది, బాంబులు తయారు చేసుకుంది. తిండి ఉంది వాళ్ళ దగ్గర ఇప్పటిదాకా. ఇప్పుడు తిండి ఉండదు వాళ్ళకి. వాళ్ళ దగ్గరికి ఏ షిప్పు రాదు, వీడిదే షిప్పు పోదు. అక్కడున్న సరుకులు పాడైపోతాయి, కొత్త సరుకులు రావు, ఆయిల్ అమ్ముకోవడానికి లేదు. ఆర్థిక దిగ్బంధంలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు. కాబట్టి వాళ్ళు మళ్ళీ హార్ముజ్ని అడ్డుకుంటే ప్రపంచ దేశాలు కలిసి ఒత్తిడి తెస్తాయని ఆలోచిస్తున్నారు. అంతా బానే ఉంది, కానీ ఇప్పుడు కనీసం వీళ్ళు గల్ఫ్ మీద దాడి చేసే పరిస్థితిలో ఉన్నారా అంటే డౌట్. లేకపోతే ఇప్పటికీ చేసేసేవాళ్ళు గల్ఫ్ మీద. మొన్నటిదాకా ఏంటంటే అమెరికా యుద్ధ నౌకలు 1000 కిలోమీటర్ల దూరంలో పెట్టారు వీళ్ళు వేసిన డ్రోన్ల దాడికి భయపడి. ఇప్పుడు అమెరికా యుద్ధ నౌకలు 18 వచ్చేసినాయి ఇక్కడికి, చుట్టుముట్టేసినాయి. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ జోలికి వెళ్తే పేల్చేస్తారు. మాక్సిమం ఏదైనా చిన్న డ్యామేజే జరుగుతుంది, కానీ పెద్ద డ్యామేజ్ ఇరాన్కి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు గ్రిప్ వచ్చేసింది అమెరికాకి. హార్ముజ్ జలసంధిని నువ్వు అడ్డుకున్నంత వరకు నేను నిన్ను అడ్డుకుంటాను కాదు ఇప్పుడు అమెరికా అంటోంది. ఇరాన్ అంటోందేమో నువ్వు మా దేశాన్ని దిగ్బంధించినంత వరకు నేను హార్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తానంటోంది. అమెరికానేమో నువ్వు శాంతి ఒప్పందం సంతకం పెట్టే వరకు నేను నీ దేశాన్ని వదిలిపెట్టంటోంది. అంటే శాంతిని బలవంతంగా లాక్కోవాలనుకుంటోంది. ఆ శాంతినేమో రానంటోంది. శాంతి సమస్య ఏంటి, వీళ్ళు అణ్వాయుధాలు చేయకూడదు, యురేనియం ఇచ్చేయాలి, అలాగే భవిష్యత్తులో అణ్వాయుధాలు చేయనని చెప్పాలి. అవన్నీ చేస్తే ఇరాన్ సైన్యం వాళ్ళు ఆ కమాండర్ వాళ్ళనే కొడతారు, పాలకుల్ని. అంటే బలవంతపు శాంతి ఒప్పందాలకి ఒత్తిడి, బలవంత పెళ్లి చేసుకుందాం అంటోంది. ఎట్ట కుదురుద్ది, అది సమస్య. సార్ రేపు 23తో ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఏదో ముగుస్తుందంట కదా ఇరాన్కి అమెరికాకి మధ్య. మళ్ళీ ఇప్పుడు అంటే అమెరికా సిద్ధపడుతుందా కాల్పులకి? ఇప్పటికే ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించిందా? చేయదు. అమెరికా మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందం పొడిగిస్తానంటది. అదేంటంటే సాఫ్ట్ గేమ్ ఆడుతుంది. అటాక్ చేశారనుకోండి, ఇరాన్ సర్వనాశనం కాకూడదు అమెరికా దృష్టిలో. తన మాట వినే పాలకులు ఉండాలి. ఎందుకంటే ఇరాన్ సర్వనాశనం అయిపోయిందంటే పశ్చిమాసియాలో అమెరికా మాట వినేవాడు ఎవడుండడు. ఇరాన్ అనే రాక్షసుని చూపించి గల్ఫ్ దేశాలు అనేటటువంటి వ్యాపారుల్ని భయపెడుతుంది. అది గల్ఫ్ దేశాల సెక్యూరిటీ తన బాధ్యత అని చెప్పి $5 ట్రిలియన్ తీసుకుంది ఇప్పటిదాకా. $5 ట్రిలియన్ అంటే ఇండియా జీడిపి అంత తీసుకుంది. ఇంకా నిరంతరం ఆదాయం అది పోతుంది. రేపు ఇరాన్ అయిపోయింది అనుకోండి, ఇరాన్ పని అయిపోయింది, లైక్ ఒక ఆఫ్ఘనిస్తాన్ లాగాను బంగ్లాదేశ్ లాగాను మిగిలిపోయింది అనుకోండి, శ్రీలంక లాగాను, వాళ్ళందరికీ థ్రెట్ లేదు కదా, వాళ్ళకి అమెరికా మాట ఎందుకంటారు. ప్లస్ డాలర్లో కూడా వ్యాపారం చేయరు. మొన్ననే ఆల్రెడీ డాలర్ల ఒప్పందం ముగిసిపోయింది. ఇదివరకు పెట్రో డాలర్ అనేది 50 ఏళ్ల క్రితం పెట్టింది అన్ని దేశాలు వాడుకోవడానికి. అది పెట్రో డాలర్ అంటారు. పెట్రోల్ కోసమే డాలర్ అప్పట్లో. అప్పట్లో కుదుర్చుకున్న ఒప్పందం
వల్లనే అమెరికా ఇవాళ అంత సంపాదించుకుంది. $30 ట్రిలియన్ ఎకానమీ కింద ఉంది. దాని గడువు ముగిసిపోయింది మొన్న. ఇంతవరకు అది ఎక్స్టెండ్ చేయలే సౌదీ అరేబియా. ఇప్పుడు అందుకని ఈ యుద్ధం ద్వారా దాని మీద ప్రెషర్ చేసి మళ్ళీ డాలర్ వైపు, ఎందుకంటే ఇప్పుడు అరబ్ దేశాలు అటు ఇజ్రాయెల్తో స్నేహం చేస్తున్నాయి, ఇటు చైనాతో స్నేహం చేస్తున్నాయి, రష్యాతో స్నేహం చేస్తున్నాయి. డాలర్ని పక్కన పెట్టి బంగారంలో మారకం, లేకపోతే దాని పేరేమంటారు రూబెల్స్లో, యువాన్స్లో, దిర్హామ్స్లో, రూపాయల్లో వ్యాపారాలు చేసేస్తున్నారు. ఇది జరిగితే అమెరికా 40%, ప్రపంచంలోని 40%లో వాడి డాలర్ బతుకు బస్టాండ్ అయిపోయినట్టు. కాబట్టి ఇరాన్ అనే వాడిని తన కోసం రెచ్చగొడతానే ఉంటది. ఇరాన్ని ఎంతసేపటికి బూచిగా ఉంచుతుంది అది. అది ఇరాన్ చావనీయదు అది. సరే, ఈ నేపథ్యంలో భారత్ చమురు మొత్తం రష్యా నుంచి కొనుగోలు చేయడానికి అన్నా సిద్ధపడుతుంది, ఆల్రెడీ చేస్తోంది. ఇప్పటికే రష్యా నుండి ఆయిల్ మళ్ళీ లాస్ట్ మంత్ తో పోల్చుకుంటే విపరీతంగా వచ్చింది. అంటే దాని మీద కూడా అమెరికా ఏదో ఆంక్షలు విధించిందంట. అది 1 month వరకు ఆంక్షలు ఎత్తేసానండి మళ్ళీ. అవును అవును. కాబట్టి రష్యా ఆయిల్, రష్యా గ్యాస్ కూడా మనకి ఎక్కువ ఇస్తానని తీసుకుంటున్నాం మనం. వాస్తవంగా ఇరాన్ దగ్గర నుంచి కూడా తీసుకుంటున్నాం మనం. ఇప్పుడు షిప్లు ఆగినాయి కాబట్టి ఏమవుద్దో చూడాలి. అంటే అంత కొరత అయితే ఉండదు మనకి ప్రాబ్లం లేదు రష్యాతో మనకున్నది కాబట్టి. అవును అవును, రైట్. చూద్దాం. ఒక రకంగా మళ్ళీ హార్మూజ్ అయితే ప్రస్తుతం బంద్ చేశారా లేదు, మళ్ళీ రేపు 22 తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం కంటిన్యూ చేస్తారా, ఒకవేళ లేదంటే మళ్ళీ కాల్పులు జరుగుతాయా, దాన్ని బట్టి ఏం జరుగుద్ది, హార్మూజ్ని మళ్ళీ ఓపెన్ చేస్తారా లేదా అనేది ఇంకా వేచి చూడాల్సి ఉంది.